నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సుప్రీం సీజేను ఇద్దరు సీఎంలు కలిసాకే హైకోర్టు విభజన ప్రక్రియ. శాసనసభ స్థానాల పెంపునకు కృషి చేస్తానని కేసీఆర్కు వెంకయ్య హామీ. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసీఆర్ కేటీఆర్కు ఈసీ తాకీదులు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సూచన. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి 2.5 ఏళ్ల జైలు. పారిశ్రామిక వాడ దాడి కేసులో ఏడీఎం కోర్టు తీర్పు. స్థానిక సంస్థల శాసనమండలి పోరులో తెరాస బోని. స్వతంత్రుల ఉపసంహరణతో వరంగల్ నుంచి కొండా మురళి ఏకగ్రీవం. ఉస్మానియాలో ఉద్రిక్తకు దారితీసిన పెద్దకూర పండుగ. నిర్వాహకుల అరెస్ట్, వ్యతిరేకుల నిర్బంధం. లోక్సభలో రాహుల్పై వివాదాస్పద వ్యాఖ్యల దుమారం. కాంగ్రెస్ ఆందోళన, ప్రతిపక్షం తీరుపై ప్రధాని అసంతృప్తి. కారుతో ఢీకొట్టి పరారైన కేసులో సల్మాన్ ఖాన్కు విముక్తి. బలమైన సాక్ష్యాధారాలు లేవని కొట్టేసిన బాంబే హైకోర్టు. నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 216 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్